హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ డివైన్ టారో 111. నా ఛానల్‌ని ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. చాలా చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి. ఇప్పటివరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసేటివన్నీ టైమ్‌లెస్ రీడింగ్స్ అండి. మీరు చూసిన టైంకి అది రెజనేట్ అవుతుంది. ఈరోజు వీడియో ఏంటి అంటే గనక మీ మనసులో ఉన్న ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో మీ పర్సన్‌ని నేరుగా మీరు అడగలేకపోతున్నారు. సో మీ తరఫున నేను అడుగుతున్నానండి. మీ పర్సన్ నిన్న ఒక 3 టైమ్ తలుచుకోండి. ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. చారియట్. మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్స్ ఉన్నాయండి. కల్చర్, క్యాస్ట్, రిలీజియన్ లేదా ఏజ్. సో చాలా డిఫరెన్స్ ఉన్నాయి. అయినా కూడా అవన్నీ పక్కన పెట్టి మీ పర్సన్ అయితే మీ గురించి యాక్షన్ తీసుకోవాలని స్టార్ట్ అయ్యారు. ఒక సక్సెస్ సాధించాలి, ఎంత డిఫరెన్స్ ఉన్నా సరే మీ గురించి ఆలోచించి రావాలనుకుంటున్నారు. సో మా వ్యూయర్ యొక్క పర్సన్ మీరు ప్రజెంట్ ఎలా ఉన్నారండి? ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. సో ప్రజెంట్ అయితే వాళ్ళు 2 సిచ్యువేషన్ మధ్య స్ట్రక్ అయి ఉన్నారండి. మేబీ తన లైఫ్లో ఇంకొక సిచ్యువేషన్ ఉంది. అది పేరెంట్సే కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, జాబ్ పరంగా కానీ, లేదా ఇంకా ఎవరన్నా అదర్ రొమాంటిక్ పార్టీ కూడా ఉండొచ్చండి. సో ఎలా ఉన్నారు అంటే నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నానండి. సో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరిని వద్దు, సో నేను ఎక్కడన్నా డ్రాప్ కావాలా ఏంటి అనేది ప్రజెంట్ అయితే తను కన్ఫ్యూజన్లో ఉన్నారంటండి. సో మీరు ఇంత కన్ఫ్యూజన్ అవుతున్నారు కదా, మా వ్యూవర్ మీకు నిజంగా గుర్తొస్తున్నారా? ప్లీజ్ అండ్ విల్ గ్రాటిట్యూడ్. ఎస్, గుర్తొస్తున్నారంట అండి. మీతో ఒక సక్సెస్ సాధించాలి, లవ్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఇందులో విక్టరీ ఎలాగైనా సరే దీన్ని 100% ఇందులో విక్టరీ సాధించాలి మీ రిలేషన్లో అయితే అనుకుంటున్నారు. సో మీరు ఎంతసేపు అంటే మీరు వాళ్ళంటే ఇష్టం అంటున్నారు, యాక్షన్ ఏమంటారు, సక్సెస్ సాధించాలని అనుకుంటున్నారు కదా. మా వ్యూవర్ని మరి ఎందుకు దూరం పెట్టారండి మీరు? మా వ్యూవర్ని మీరు ఎందుకు దూరం పెట్టారు, రీజన్ చెప్తారా ప్లీజ్? ఓకే, రీజన్ ఏం లేదండి. మేబీ చాలామంది వాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్ని మీరు ఇష్టపడి ఉంటే కనుక, సో దానివల్ల మీ మధ్య ఏదైనా మిస్అండర్స్టాండింగ్ అంటే కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అని కొంతమందికి తెలుస్తే, కొంతమందికి ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్ మీకు తెలియదు. దాని తర్వాత మీ మధ్య ఏదైనా డిస్టెన్స్ వచ్చింది, గ్యాప్ వచ్చింది. నెక్స్ట్ ఇంకొకటి వచ్చిందంటే మీ ఇద్దరు పెళ్ళికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోకపోవచ్చు, లేదా మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. సో దానివల్ల కూడా మీ మధ్య ఏదో ఆర్గ్యుమెంట్ జరిగింది, ఇద్దరు దూరమైనట్టయితే అనిపిస్తుంది. సో మరి మీరైతే రియల్గా మా వ్యూవర్ని మీరు నిజంగా ప్రేమిస్తున్నారా? మా వ్యూవర్ని మీరు నిజంగా ప్రేమిస్తున్నారా? ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. మా వ్యూవర్ని మీరు ప్రేమిస్తున్నారా? సో తనకు బాధ్యతలు అయితే ఉన్నాయంటండి చాలా. సో ఆ బాధ్యతలు ఇప్పుడు నెరవేర్చే దాంట్లో ఉన్నాను, ఇప్పుడు ప్రేమించడము అనే కంటే కూడా నా బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. సో మీరు సరే మీ బాధ్యతలు ఉన్నాయి కరెక్టే, మరి మా వ్యూయర్ ఒక్క నిమిషం కూడా మీకు గుర్తు రావట్లేదా? 100% అండి, మీరు గుర్తొస్తున్నారు, మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు. మీ పర్సన్ ఏదైతే చేశారో ఆ తప్పు, సో బాధపడుతున్నారు. మళ్ళీ మీ సెకండ్ ఛాన్స్, మీ లైఫ్లోకి సెకండ్ ఛాన్స్ గురించి ఎదురు చూస్తున్నారు. సరే మరి మీరు మా వ్యూయర్ గురించి యాక్షన్ ఏమైనా తీసుకుంటారా? మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. ఎస్ అండి, 100% అయితే యాక్షన్ తీసుకుంటారంట. సో మిమ్మల్ని చాలామంది పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఆల్రెడీ మీరు హస్బెండ్ గారు వైఫ్ గురించి చూస్తున్నట్టయితే కనుక వాళ్ళు మిమ్మల్ని ఒక ఏమంటారు, ఇప్పటివరకు జరిగిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిస్టేక్స్ అనేది సర్దుకొని మీకు ఏ లోటు లేకుండా చూసుకోవాలనుకుంటున్నారు. అన్మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నట్టయితే తన ఫ్యామిలీకి మిమ్మల్ని పరిచయం చేయాలి, లేదా ఆల్రెడీ మీరు వాళ్ళ ఫ్యామిలీకి తెలుసు అనుకుంటే కనుక తన ఫ్యామిలీ మెంబర్లా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, మీరు తన హస్బెండ్ లేదా వైఫ్ లాగా ఉండాలనేది అనుకుంటున్నారు. సరే మళ్ళీ మీరు ఒకవేళ ఇప్పుడు ఇష్టపడుతున్నానని చెప్తున్నారు కదా, ఒకవేళ ఏమైనా మళ్ళీ ఏదైనా గొడవలు వచ్చినా మీరు మళ్ళీ మా వ్యూవర్ని విడిచి వెళ్ళిపోతారా? మా వ్యూవర్ని ఏమన్నా విడిచి మళ్ళీ వెళ్ళిపోతారా? ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్.
గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. లేదంటండి, ఎందుకంటే మిమ్మల్ని ఒక సోల్మేట్ కనెక్షన్గా చూస్తున్నారు వాళ్ళు. సో మీరుంటే చాలు, మీలా అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరు లేరు వాళ్ళని. సో మీరు ఓపెన్ మైండెడ్గా తనకు అన్ని ప్రతి ఒక్క విషయం చెప్పడము, పిల్లల్లాగా బుజ్జగించడము, లేదంటే నచ్చ చెప్పడం ఇలాంటిది అనేది మిమ్మల్ని మిస్ అవుతున్నారు అక్కడ. సో అందుకని చెప్పేసి వాళ్ళంటే అందుకని చెప్పేసి మిమ్మల్ని అయితే మిస్ అవ్వే ఛాన్సెస్ అయితే లేదండి. సో ఏమన్నా యాక్షన్ తీసుకుంటారా? ప్లీజ్ అంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ అంజల్. ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ప్లీజ్ అంజల్ గ్రాటిట్యూడ్. యాక్షన్ అయితే వస్తుందండి. కాల్ ఆర్ మెసేజ్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంది. ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ మీతో చేయాలనుకుంటున్నారు. చాలామందికి మీ పర్సన్ నుండి వితిన్ 8 అవర్స్లో కానీ, 8 వీక్స్లో కానీ, 8 మంత్స్ లోపు కానీ, అంటే వాళ్ళ కర్మ సిచ్యువేషన్ని బట్టి మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే ఎంటర్ కాబోతున్నారండి. సో వాళ్ళ నుండి అయితే మీకు ఒక గుడ్ న్యూస్ వస్తుంది. సరే మీరు మళ్ళీ వస్తున్నా అంటున్నారు. సో మళ్ళీ మునుపట్ల వాళ్ళని చూసుకుంటా మా వ్యూవర్ని అంటున్నారు. సో మిమ్మల్ని నమ్మొచ్చా మరి? మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ మా ప్రాబ్లమ్స్, మా ఫ్యామిలీ ఇలా చెప్తారా? మిమ్మల్ని అసలు నమ్మొచ్చా? మా వ్యూవర్ మిమ్మల్ని నమ్మొచ్చా? ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. మా వ్యూవర్ మిమ్మల్ని నమ్మొచ్చా? ఎస్ అండి, నమ్మొచ్చు. ఎందుకంటే వాళ్ళైతే సో అన్ని విధాలుగా మిమ్మల్ని చూసుకుంటారంట. ఫైనాన్షియల్గా కానీ, ఫ్యామిలీ పరంగా కానీ మీకు ఏ లోటు లేకుండా మిమ్మల్ని చూసుకుంటారంట. సో తన లైఫ్లో మిమ్మల్ని ఉంచుకోవడానికి అయితే వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారంట. పెళ్లి చేసుకోవడానికైనా సరే, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కానీ. సో మిమ్మల్ని అయితే తన లైఫ్లో అయితే పెట్టుకోవాలని అయితే అనుకుంటున్నారు. సో మా వ్యూవర్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ప్రజెంట్ మా వ్యూవర్ మీ గురించి ఎదురు చూస్తున్నారన్న సంగతి మీకు తెలుసు అనుకుంటాను. లేదా తెలియకపోయినా మా వ్యూవర్కి మీరు ఇచ్చే ఏదైనా ఒక మెసేజ్ చెప్పండి. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. సో ఇప్పటివరకు జరిగింది ఏదైతే ఉందో మీ మధ్య గొడవ, దాని నుండి బయటపడతాము. వాటి గురించి డిస్కషన్ చేయొద్దు. సో పాస్ట్లో ఏదైతే జరిగిందో మీ ఇద్దరి మధ్య, దాన్ని మర్చిపో. ఎందుకంటే కొత్తగా లైఫ్ స్టార్ట్ చేసేది ఉంది. సో నీ తప్పైనా కావచ్చు, మీ తప్పైనా, తన తప్పైనా కూడా ఆ విషయాలను అయితే మర్చిపోండి అని అయితే అంటున్నారు. ఇంకేం చెప్పాలనుకుంటున్నారు? ఓకే, మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి, ఒక న్యూ స్టార్ట్ అయితే చేయాలనుకుంటున్నారంటే, ఒక సక్సెస్ సాధించాలని అయితే అనుకుంటున్నారు. త్వరలో అయితే మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.